హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, ఇది మన 3వ వీడియో అనమాట. మేము డాలస్లోని హౌస్ సెర్చింగ్కి వెళ్ళామని తెలుసు కదా మీకు. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్లే ఈ హౌస్ బాగానే ఉందని చెప్పి, ఇది ఫస్ట్ హౌస్ అనమాట. ఫస్ట్ హౌస్ చూడడానికి వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. బయట నుంచి అయితే చాలా బాగుంది కదా, అక్కడ ఎలివేషన్ చాలా బాగుంటాయండి. ఇంకా నాతో పాటు మీరు కూడా జాయిగా లోపల రండి. మరి ఇంకా ఇదంతా లివింగ్ రూమ్ అంటారు. లివింగ్ అంటే ఏముండదు, ఊరికి అక్కడ కూర్చుని టీవీ అది చూస్తాం కదా మనం, ఊరికి ఆడుకోవడానికి అదనమాట. ఇంకా పక్కన అక్కడ నడుతున్నాను కదా, అదంతా నేను కిచెన్ ఏరియా ఇచ్చేసాడు. దానికి తగ్గ బ్లూ కలర్ వైట్ థీమ్లో పెట్టినట్టు పెట్టాడు. చాలా బాగుంది, లుక్ మాత్రం అదిరిపోయింది. ప్రైస్ కూడా అలాగే ఉందనమాట. ఇది ఏంటంటే మనకి జాయిగా దాదాపు 1.1 మిలియన్ అనమాట. అంటే మనకు 8 కోట్లు వేసుకోండి, అంతవరకు వస్తుంది. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్, ఇది కూడా బ్లూ కలర్ వైట్ థీమ్లో ఇచ్చాడు. చాలా బాగుంది అనిపించింది నాకు. మనం కొనపోయినా మనకు మామూలుగానే ఎప్పుడైనా తీసుకున్నామని కొత్త ఇల్లు, ఆ కొత్త ఇంట్లో పని చేస్తుంది కదా ఇలాంటి బెడ్, అందుకని వీడియో ఉంటుందని చెప్పి తీసాను ఇవన్నీ. ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత బాత్రూమ్ ఇచ్చేటండి. అయ్యి బాబు, రాజమహల్లో బాత్రూమ్ పెట్టేసాడు. ఇంక ఇవన్నీ వీడియోలు తీసేద్దాంలే, మనకు పనికొస్తాయి కదా ఫ్యూచర్లోని. అవన్నీ తీసాను, బాగున్నాయి. ఇదైతే నీ బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చాడు లోపల. బయట ఏమో మనకు బ్లూ కలర్ వైట్ థీమ్ పెట్టాడు. హాయ్ థీమ్ పెట్టాడు. ఇక్కడ మాత్రం బ్లాక్ అండ్ వైట్ పెట్టాడు అనమాట. బాగుంది, ఇదైతే చాలా బాగుంది. ఇంకా మీకు ఒకసారి జూమ్లోని స్టెయిర్ కేసులు ఎలా వచ్చో చూపెడతాను. నాకు చాలా ఇష్టం అండి, ఇలా స్పైరల్ రింగులు తిరిగి చూసారా, నాకు భలే అనిపిస్తుంది. ఇలాంటి దానికోసమే తిరుగుతున్నాను నేను. చూద్దాం మరి ఏం దొరుకుతుందో. ఇదైతే నేను రింగులు వచ్చింది, పైకి రింగులోంచి మెట్లకే పైకి వచ్చేస్తాం కదా. వచ్చిన తర్వాత ఇదంతా మొత్తం గ్యాప్ వచ్చిందనమాట. అంటే మనకి కొంచెం పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది చూసారా, ఆ టైప్ ఇచ్చాడు. ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్తేని అలా లోపలికి వెళ్ళామనుకో, ఇక్కడ బెడ్రూమ్స్ ఉంటాయని. సో బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు మనం మామూలుగా నేను చూపెడదాం. బయట ఇంకా ఆడుకునే ఏరియా అన్నాను కదా, ఇక్కడ పైనుంచి స్పైరల్ అంతా నడుచుకుని వచ్చేసింది. ఇది ఇంక ఇలా నడుచుకుంటున్న రింగ్లో వచ్చింది బలే గుండ్రంగానే. సో అక్కడక్కడ మనకి ప్లే ఏరియాలు ఇచ్చాడు ఆడుకోవడానికి. అది ఇంకో అలా వెళ్ళాననుకో, ముందుకు వెళ్ళిన తర్వాత ఇగో ఇక్కడ చిన్న గేమ్ రూమ్ ఇచ్చాడు. మామూలుగా అయితే మనం పిల్లలు చిన్న బొమ్మలతో లెక్క పెడతలతో ఆడేసుకుంటారు. ఇక్కడ పెద్ద బిల్డప్ కదా, అందుకని ఆ టేబుల్ అది పెట్టారు. టేబుల్ టెన్నిస్, పింగ్ పాంగ్ బాల్ ఆడేసుకోవడానికే. మనం అయినా తీసేస్తాం తర్వాత. అక్కడ కూర్చుని మాత్రం భలే ఉంది కదా, సరదా కూర్చుని మాట్లాడుకునేలాగానే. అయ్యి బాబోయ్, దానికి మనకు సంబంధం లేదండి, బార్ రూమ్ మనకు సంబంధం లేదులే. ఇంక ఇలా ఇక్కడ ఇటు వచ్చామనుకో, మంచిగా ఒక సింగిల్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చాడు. ఇది పిల్లల బెడ్రూమ్ అనమాట. బాగుంది ఇది కూడా. అంటే మనకి వెనకాల మోడల్ బాగుంటుందిలే అని ఊరికే వీడియో తీసుకున్నాను. ఇది కూడా ఉంటుందిలే, ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మన వీడియో చూసి చేయించుకున్నా. ఇలా వెనకాల బాగుంది, అది బెడ్ వెనకాల పెట్టుకోవడానికి. ఇంకా తర్వాత అందులో బయటకు వచ్చిన తర్వాత ఇంకో గేమ్ రూమ్ ఇచ్చాడు. అంటే బయట ఆడుకోకుండా లోపల ఆడుకోవడానికి. దాన్ని ఈ హౌసోడు మామూలుగా కాకుండానే మ్యూజిక్ టైప్లో పెట్టాడు. ఇంకా దాన్ని చూడగానే అబ్బబ్బలే ఉంది కదా, ఇంట్లోనే మ్యూజిక్లు వాయించేసుకొచ్చి అంచక్క అనిపించింది. ఇంకా పక్కన అక్కడ చూసారా డప్పులు పెట్టారు. దాన్ని పూర్తిగా ఏమంటారు నాకు తెలియదులే. డప్పులో వేయడం మొత్తానికి చూడగానే మన దాంట్లోకి తమ్మన్ గారు ఆవహించేశారనమాట. ఆయన పెట్టుకున్నట్టుగా మంచిగా కళ్ళజోడు పెట్టి డప్పులో వేయించేద్దాం డంగ అనుకున్నాను. పుల్లది ఎక్కడ దొరకలేదు బాబు. రిద్దం తేడా కొట్టేసింది అనుకో, మన్న కొట్టేస్తారు. ఇప్పుడు కింద ఎవరు పెట్టుకున్నారు ఏంటో, ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి వదిలేసి జాయిగా పక్క నుంచి వచ్చేసాను. ఇక్కడ చూస్తే మళ్ళీ పియానో కనిపించింది. అంతే, మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చేసారు. అంతే కదా, పియానో అనుకుంటే ఏదో వాయించాను. మనకు పెద్దగా ఏం రాదు కదా, అసలు ఎప్పుడు ముట్టుకోలేదు. ఇది ఫస్ట్ టైం. ఎందుకు వచ్చింది అని చెప్పి అక్కడ పెట్టి వచ్చేసాను. టైం అయిపోతుంది రా అని తిడుతున్నాడు మా ఆయన. సరే మరి ఇంకో రూమ్ అంతా ఎలా ఉంది, చాలా బాగుంది, ఇలా చేయించుకోవచ్చు. ఇంకో రూమ్ ఇచ్చాడు ఇక్కడ, వైట్ అండ్ బ్లూ కలర్ థీమ్లో ఇంకోటి పెట్టేశాడు. ఇది కూడా పిల్లలు ఆడుకోవడానికి రూమ్ పెట్టాడు. ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియదు కానీ ఈ రూమ్లో ఉన్నడికి మొత్తానికి ఇంకెక్కడ చూసిన గేములే. బాగానే ఉంది ఇది కూడా మోడల్. ఈ రూమ్ అయితే పెద్ద ఏమీ నచ్చలేదు, అంటే చూపించడానికి ఏమీ లేదు. జస్ట్ ఒక బెడ్ ఇచ్చేసాడు, అందుకే బయటకు వచ్చేసాను, ఏమీ లేదు. సో ఓవరాల్గా ఇలా వచ్చేసింది అనమాట. ఇక్కడ పైనుంచి మనం చూసుకుంటే చూసారా, బ్లూ కలర్ థీమ్ వైట్ బాగా మెయింటైన్ చేసాడు. సో స్పైరల్ స్టెయిర్ కేస్ ఇలా కనబడుతుంది అనమాట. ఇంకా మెల్లిగా ముందుకు వెళ్తున్నాము. ఇదంతా వెళ్ళిన తర్వాత మనకి బయట ఇక్కడ చూసారు కదా, ఇంకో బెడ్రూమ్ ఉంటుంది ఇటు లోపల. ఇది పిల్లల బెడ్రూమ్ ఇచ్చాడు, పింక్ కలర్లో ఇచ్చాడు. మేబీ అదే ఇక్కడ పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలకి ఏమో పింక్ కలర్, మగ పిల్లలకి బ్లూ కలర్ అలాంటి థీమ్లు పెడతా ఉంటారు. ఇంక మొత్తానికి అందుకని ఇక్కడ పింక్ కలర్ పెట్టాడు. డోర్లో అడ్డొస్తుంది, ఆగండి కెమెరాకి మీకు.
ఇక్కడ పింక్ కలర్ పెట్టాడు. అక్కడ మనకి పిల్లలు మామూలుగా పడుకున్నప్పుడు ఊరికే సరదా కూర్చుని మాట్లాడుకోవడానికి అక్కడ కూర్చుని దాంట్లో పెడతాడు. అలాంటివన్నీ మళ్ళీ మామూలుగా ఇవ్వడండి, అప్గ్రేడ్లు అంటాడు దానికి, ఇంకో కొత్త రేట్ అనమాట. మామూలు రేట్లో రాదు అది, అలా కూర్చుని పెట్టించుకోవడానికి. ఈ బెడ్ ఏంటో మోడల్గా ఉందని చెప్పి చూద్దాం వచ్చాను కానీ ఉత్తి చెక్క ముక్కకి ఆ బిల్డప్ ఇచ్చేడు చూసారా, కట్టినేసేసి పెద్ద మ్యాట్రస్ వేసేసి. మామూలు కాదండి బాబు వీళ్ళ బిల్డప్. ఇంకా అది కిచెన్ ఐటమ్ సరిగ్గా చూపించలేదు కదా. కిచెన్ ఇక్కడ ఇంకొక డైనింగ్ ఏరియా వచ్చిందనమాట. మనం ఎంట్రన్స్ అటు నుంచి వచ్చేసాం కదా, యాక్చువల్లీ ఇంకో ఈ దారిలో ఉంటుంది అనమాట ఇది. సో ఇక్కడ ఇలా డైనింగ్ ఏరియా ఇచ్చాడు, చాలా బాగుంది డైనింగ్ ఏరియా. అందుకే పిక్చర్లు తీసుకున్నాను, అలా సర్దుకోవచ్చులే అని. సర్దుదాం అనుకుంటాం కానీ అది అవ్వదులే, అది అవ్వదమ్మా అన్నట్టు. ఇంకా ఇది నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చాడండి. స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. దీనికి మెయింటెనెన్స్ బాగా ఉంటుంది అంటారు, ఎంత ఉంటుందో మనకు తెలియదు, ఉంటుందని మాత్రం తెలుసు. బాగానే అవుతుందిరా బాబు, స్విమ్మింగ్ పూల్ మాత్రం పెట్టించుకోకండి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మామూలుగా ఇదైతే ఆల్రెడీ కట్టేసిన ఇల్లు కాబట్టి అవన్నీ పెట్టుకున్నట్టున్నాడు. వాటర్ అయిన చాలా ఫ్రెష్గా బాగానే ఉంది. ఇంకా పూల్ పక్కన మంచిగా కూర్చుని ఏదన్నా బయట మన దోశలు మిరపకాయ బజ్జీలు అవన్నీ తినడానికి బయట చల్లగానే ఇంకో చిన్న సోఫాలోనే అలాగా కుర్చీలు వేసి ఉంచుతారనమాట. ఎప్పుడన్నా మనం బయటకు వచ్చి ఊరికే సరదాగానే స్విమ్ చేసి వచ్చి బాగా అలిసిపోయి ఏదైనా కూర్చుని తినడానికి. ఇంకంతే, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం మళ్ళీని. పైన అంతా చూసాం కదా, అంతా అయిపోయింది. ఇంకా జాయిగా బయటకు వెళ్ళిపోతున్నాము, అంతా అయిపోయింది. ఆ రోజు నాకు ఎందుకో కాలు బల నొప్పి వచ్చింది, అందుకే జాయిగా దిగుతున్నాను అనమాట, టైం తీసుకుని మెల్లిగానే. అంతే. ఇంకా ఫస్ట్ హౌస్ అయిపోయింది కదా ఇంటర్వెల్లో. ఇంకా మళ్ళీ సెకండ్ హౌస్ అనమాట. సెకండ్ హౌస్ వచ్చేటప్పటికి ఇది వైట్, ఇలా ఒక బ్లూ కలర్ కూడా వేస్తారు. బ్లూ కలర్ థీము. సో బాగుంది కదా. అది డిజైన్లు అయితే అలా వచ్చినాయి, ఇంటి బయట అలా ఉంది. ఇది ఒకటి మాత్రం కిచెన్ వేరే హౌస్లోకి వెళ్ళినప్పుడు తీసాను. కిచెన్ చాలా పొడుగెట్టాడండి. ఇక్కడ నుంచి వెళ్ళి చూసారు కదా ఎంత పొడుగుందో. ఇలా కిచెన్ వెళ్ళి మళ్ళీ ఎల్చేవి తిప్పి చాలా పెద్దగా అనిపించింది, అందుకే తీసాను. ఇది ఒక ఏరియాలోని మంచిగా ఒక స్విమ్మింగ్ పూల్ టైపు పెద్ద బీచ్ టైప్లో కట్టేశాడు, చాలా బాగుంది అనమాట. అందుకే మీకు స్పెషల్గా పెడుతున్నాను. ఇది ఒక కమ్యూనిటీ లోపల. అయిపోయింది అక్కడికి మ్యూజిక్. ఇది నా 3వ వీడియో కదా యూట్యూబ్లోని, అందుకని 3 ఇల్లు చూపిద్దామని డిసైడ్ అయిపోయాను. ఇది 3వ ఇల్లు. ఇంకో అక్కడ పాపం తెల్లక్క నా కోసం వెయిట్ చేస్తుంది చూపించడానికి. హాలు పెద్ద నచ్చలేదు, అంటే చాలా లోపలగా ఉన్నట్టు అనిపించింది. ఇంకా ఇది బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ కొంచెం వైట్ కాంబినేషన్లో లైట్లు అవి బాగున్నాయి నాకు, అందుకే చూస్తున్నాను. ఇంకా పైనుంచి లుక్ డౌన్ అంటారు దీన్ని. ఈ పేరు తెలుసుకోవడానికి నాకు అక్కడికి వెళ్తే కానీ అర్థం కాలేదు. లుక్ డౌన్ అంటే ఏంట్రా బాబు అని. ఏమీ లేదు, పైనుంచి కిందకి చూస్తాం కదా, కిందకి చూడగలుగుతున్నాం కాబట్టి దాన్ని లుక్ డౌన్ అని పేరెట్టారు. అది హౌస్ అంతా ఒకసారి లుక్ వేసేస్తారా మరి, చూడండి హౌస్ అంతా. అంతే. మరి నేను చూసినవన్నీ మీకు కూడా చూపించేసాను. ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాలి మనం. బయటకు వచ్చిన తర్వాత పక్కన కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం చెక్క ముక్కలు అన్నీ పెట్టి చూసారా, దాన్ని ఇలా తయారు చేస్తున్నారు. దీనికి ఇలా తయారు చేస్తున్నారు చూసారండి. ఉత్తి చెక్క ముక్కలతో ఎంత పెద్ద ఇల్లు చేస్తున్నారు. ఓకే, మరి హౌస్ సర్చింగ్కి ఇవాళతో అయితే బాయ్ మరి ఇంకెళ్ళొస్తాను. తెగ ఆకలేస్తున్నాయి, కాలు కూడా లాగేస్తున్నాయి. పక్కనే షాప్కి వెళ్ళాను, మంచి కట్టబిచ్చి బాగా వేసాను కూడా లేపి కొత్తిమీర వేసి మిరపకాయ బజ్జీలు దొరికాయి. మనం అవుతామేంటి, ఇంకా గబగబా లోపల ఆడేసాం. ఇంకా అటు ఇటు చూసి ఎంత ఆకలేస్తున్నారు.
పానీపూరి ఇస్తారంటే ఇక్కడ అన్నారు. పానీపూరి ఇస్తారా అని చెప్పి ఫ్లైట్కి లేట్ అయినా ఆగిపోతాం మనం. ఇంక దారిలో ఉంటే ఎందుకు కాకం, ఇంకంతే వెళ్ళిపోయి శుభ్రంగా పానీపూరి పెట్టించుకుని తిన్నాను అనమాట. ఎంత అయింది ఏంటో మనీ అంత గుర్తులేదండి. ఎంతోగాని ఇచ్చాడు, మా ఆయన కట్టేసినట్టున్న డబ్బులు నాకు తెలీదు. నేనైతే మంచిగానే సేమ్ మన టేస్ట్ లాగా అనిపించింది, ఏ మాత్రం తీసుకోలేదు, చాలా బాగుంది. ఇది ఇర్వింగ్లోనే ఎక్కడో అండి, నాకు సరిగా గుర్తులేదు కానీ చాలా బాగుంది. మిగిలిన వాటర్ కూడా శుభ్రంగా తాగేయంలే. ఇంకా తర్వాత కొంచెం ఖాళీ ఉంది కడుపులో అని చెప్పి కోల్డ్ స్టోన్ ఐస్ క్రీమ్కి వెళ్ళి అది మాత్రం వెయిట్ చేయలేదు, అది కూడా తినేసాము. అది తర్వాత రోజు పొద్దున్నే ఇంక బయలుదేరాము ఫ్లైట్లో. ఇంకేముంది, నీరసం వచ్చేసింది, ఇంక నుంచి ఓపిక కూడా లేదు. ఆల్రెడీ మా లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఎంగో అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ కూర్చున్నా ఒకటే, అక్కడ వెనకాల నుంచున్నా ఒకటే, ఎందుకంటే అలాగూ వెనకాలే నుంచోవాలి, లైన్ మొదలైద్ది. ఇంకందుకే మంచిగా బుర్ర పడేసి ఇక్కడే కూర్చుని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు అందరూ వెళ్ళాక లాస్ట్లో వెళ్దామని చెప్పి ఫ్లైట్ ఎక్కాము. ఇక ఇప్పుడు తెల్లవారుజామున ఎక్కుతాము, 4:30కి ఇప్పుడు ఫ్లైట్ బుక్ చేసినట్టున్నాడు మా ఆయన. ఈ చీకట్లో నీ నక్షత్రాలు ఏంటో, లైట్లు, ఇల్లు చాలా బాగున్నాయని చెప్పి మీకు కూడా వీడియో పెడుతున్నాను. మొత్తానికి మా డాలస్లో జర్నీ అలా జరిగిందండి. ఉంటాను మరే.